వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన కామారెడ్డి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్న శివతేజ పని నిమిత్తం తాడ్వాయి నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న కారు దేవి విహార్ వద్దకు రాగానే కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కరెంటు స్తంభం విరిగిపోయింది. దీంతో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కారులో ఉన్న బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కారు డ్రైవర్ చేసిన శివతేజ్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.